ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేర్చండి, కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేది ఏముంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాత